తెలంగాణ ఉద్యోగ సంఘంలో ఇప్పుడు ఒక కొత్త పేరు తరచూ వినబడుతుంది. గత ప్రభుత్వ హయాంలో లూప్ లైన్లో ఉన్న ఆ అధికారి ఇప్పుడు మాత్రం రేవంత్ సర్కార్పై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వానికి అండగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి మీకు నేను వారధిగా ఉంటూ రేవంత్ సర్కార్పై పట్ల వ్యతిరేకతలు రాకుండా చూస్తున్నారట. తాజాగా వరదల విషయంలోనూ ప్రభుత్వానికి విరాళాలు సేకరించడంలో కూడా ఆయనదే కీ రోల్. ఇంతకీ ఎవరా అధికారి? ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. లచ్చిరెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో మారుమోగుతున్న పేరు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న లచ్చిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా యాక్టివ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చాలా యాక్టివ్ గా ఉన్న లచ్చిరెడ్డి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా కొద్ది రోజులు అప్పటి ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. కేసీఆర్ సర్కార్ రెవెన్యూ శాఖలో తీసుకున్న నిర్ణయాలకు బేషరతుగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అంతేకాదు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా లచ్చిరెడ్డి మారాడు. తాను అనుకున్న చోట పోస్టింగ్ కూడా కేసీఆర్ అంగీకరించాడు. కేసర్ ఆర్డీఓగా చాలా రోజుల పాటు లచ్చిరెడ్డి పనిచేశాడు. అప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ఉన్నట్లుండి కేసీఆర్ లచ్చిరెడ్డి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ కారణంగానే లచ్చిరెడ్డి కేసరి నుంచి ఆకస్మిక బదిలీ జరిగిందని అప్పట్లో ఉద్యోగ సంఘాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇక ఆనాటి నుంచి లచ్చిరెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ కు దూరమయ్యాడు. ఇదే సమయంలో మరో వివాదంలో కూడా లచ్చిరెడ్డి ఇరుక్కున్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్రతో సమావేశం కావడం అప్పట్లో పెద్ద రాజకీయ అలజడి సృష్టించింది. ఈ వ్యవహారం ఒక రకంగా ఈటెల రాజేందర్ ను బీఆర్ఎస్ నుంచి సాగనంపేలా చేసింది. రెవెన్యూ శాఖలో కొన్ని కీలక మార్పులు తేవాలని అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తహసీల్దార్ అధికారులకు చెక్ పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ విషయం ఈటెల రాజేందర్ రెవెన్యూ ఉద్యోగులకు చెప్పారనేది కేసీఆర్ అనుమానం. అయితే ఈటెల ఆ సమాచారం లచ్చిరెడ్డితో పంచుకున్నారని ఈటెలపై కేసీఆర్ అగ్గి మీద గుగ్గులమయ్యారు. దీంతో అప్పటికే లచ్చిరెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ కు ఈ వ్యవహారమంతా కూడా పుండు మీద కారం చల్లినట్లు అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే అవకాశం ఉందని గ్రహించిన కేసీఆర్ లచ్చిరెడ్డి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించాడు. దీంతో కేసీఆర్ పై లచ్చిరెడ్డి రగిలిపోయాడు. ఇదిలా ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక లచ్చిరెడ్డికి మళ్లీ పాత రోజులు వచ్చాయి. రేవంత్ సర్కార్లోని కీలక వ్యక్తులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న లచ్చిరెడ్డి ఉద్యోగ సంఘాల్లో యాక్టివ్ అయ్యారు. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న లచ్చిరెడ్డి ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీకి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలతో ఇతర అంశాలపై తాను పూర్తిగా దృష్టి పెడతానని లచ్చిరెడ్డి ప్రకటించారు. అంతేకాదు వీలైనంత త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి రేవంత్ రెడ్డిని కలిసేందుకు చొరవ తీసుకుంటున్నట్లు కూడా లచ్చిరెడ్డి తెలిపారు. రేవంత్ సర్కార్ ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా ఉందని లచ్చిరెడ్డి తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి లచ్చిరెడ్డి పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ప్రభుత్వంపై ఈగ వాలకుండా చూసుకుంటున్నాడు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కూడా లచ్చిరెడ్డి కోరారు. ముందస్తుగా ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇస్తూ వరద నష్టాన్ని నివారించాలని కోరారు. ఒక రకంగా వరద వల్ల రేవంత్ సర్కార్ కు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అందరూ కలిసి పనిచేయాలని లచ్చిరెడ్డి చెప్పాడు. అంతేకాదు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడం వెనుక లచ్చిరెడ్డి ఉన్నారనేది ఉద్యోగ వర్గాల్లో టాక్. ఇదిలా ఉండగానే లచ్చిరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరద సహాయక నిధి కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కరోజు వేతనాన్ని ఇవ్వాలని లచ్చిరెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అంతేకాదు సుమారు 130 కోట్ల సహాయ నిధిని రేవంత్ రెడ్డికి చెక్కును ఉద్యోగులు అందించారు. ఇలా ఉద్యోగుల విషయంలో లచ్చిరెడ్డి తన మార్కును చాటుకున్నారు. ఇదంతా చూసిన వాళ్ళు లచ్చిరెడ్డికి గత ప్రభుత్వంలో తమకు జరిగిన పరాభవాన్ని సవాలుగా తీసుకుని ఇదంతా చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న కొన్ని సంఘాల అధ్యక్షుల మాదిరి
మాదిరిగా కాకుండా తన అందరినీ కలుపుకొని పోవాలని లచ్చిరెడ్డి అనుకుంటున్నారట. ఉద్యోగుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదని అంటున్నారట. అంతేకాదు గతంలో లాగా కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారని, మన సమస్యలను చెప్పుకునే అవకాశం ఉందని కూడా లచ్చిరెడ్డి తోటి ఉద్యోగులకు చెబుతున్నారట. ఇక భవిష్యత్తులో లచ్చిరెడ్డి మరింత కీలకం అవుతారనేది ఉద్యోగ వర్గాల్లో టాక్. మరోవైపు లచ్చిరెడ్డి ఇదంతా భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ఉద్యోగుల సంఘాల తరపున ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారనేది మరో వర్గం చర్చించుకుంటుంది. మొత్తానికి గత ప్రభుత్వంలో సైలెంట్ గా ఉన్న లచ్చిరెడ్డి ఇప్పుడు యమ జోరు మీద ఉన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గా ఉంటూనే ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నారు. లచ్చిరెడ్డి ఉద్యోగ సంఘాల తరపున ప్రతినిధిగానే ఉంటారా లేక భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి.